వెల్కమ్ టు వాయువేగ ఛానల్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బుజ్జిల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలోని ఏర్పేడు నందు నిర్వహించిన బడి పిలుస్తుంది ప్రచార రథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జిల సుధీర్ రెడ్డి పాల్గొని ప్రచార రథాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించి విద్యార్థులతో కలిసి ప్రచార రథ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పేడు మండలంలోని మేర్లపక్క గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తూ పేదలను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలతో విద్యార్థులను బడిబాట పట్టించే విధంగా బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని కూడా నేటి నుంచి 30 రోజుల పాటు నిర్వహిస్తుందని చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలకు బలోపేతం చేయవలసిందిగా కోరారు. ఎవరైతే బెనిఫిషియర్స్ ఇస్తానో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక భాగం నాకు కూడా ఉంది. వచ్చే నెల నుంచి కూడా మిగిలితే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ అందరితో నేను అరగంట సేపు ఉండి మాట్లాడి మరి సమస్యలు తెలుసుకుని అన్ని చేసుకొని పోతా. కూర్చో. నిదానంగా తీసుకోండి, నిదానంగా తీసుకొని పోవాలా. తొందరపడకండి. మీదే పేషెంట్ ఫోటో ఒకసారి తీసుకో. ఓకే సరే. ఫోటో ఒకసారి బడి పిలుస్తుంది నియోజకవర్గం ఏర్పేడు మండలం నందు గౌరవ శాసనసభ్యులు చెప్పులు ఎందుకు వేయలేదు పిల్లలకి? కాకుండా బాగా చదివిస్తామని చెప్తాను. ఎంపీడీఓ గారికి సారీ, ఎందుకంటే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పెట్టారు కాబట్టి అక్కడి నుంచి చూసుకొని ఇక్కడ వచ్చే లోపలికి కొద్దిగా డిలే అయింది. ముందుగా నేను క్షమాపణ కోరుతున్నాను. ఈరోజు సార్ వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు జరుపుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అట్నే 36 రోజుల ప్రోగ్రాం ఇది. 36 రోజుల్లో 36 మండలాలు ఈ బండి ప్రతి సందు తిరిగి ఎక్కడైతే ఎస్సీ ఎస్సీలు ఉన్నారో అట్లా అన్ని వర్గాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో పేదవారు వాళ్ళందరూ కూడా ప్రతి చోట బడి పిలుస్తుంది. అంటే లోకేష్ అన్న చెప్పేది ఒకటే మాట, ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి. చదువు ఉంటే అన్నీ కూడా రేపొద్దున ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి చదువు లేకపోతే మనం వాళ్ళని ఎవరిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు లోకేష్ అన్న గారు మరి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చదువుల మంత్రిగా వచ్చిన తర్వాత వారు చూస్తే ఈరోజు ఈ ఆల్ టైమ్ రికార్డు 0 డ్రాప్అవుట్స్. అంటే ఎప్పుడు కానీ ఒక గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత చాలా మంది చదువుల మధ్యలో నిలిపేస్తుంటారు. కాకుండా 100% స్ట్రెంగ్త్ తోని బ్రహ్మాండంగా చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ రోజు ఇంకోటి కూడా నాకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఏంటంటే మన కాళహస్తి నుంచి స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. అందరూ అప్రిషియేట్ చేయాలి. స్టేట్